ఓ స్విచ్డ్ ఆఫ్. ఏమైపోయాడు అప్పుడు? ఈ ముసల్దాన్ని బెండ తీస్తే ఆ బెండప్పారావు కూడా లైన్లోకి వస్తాడు. అర్జెంటుగా తొక్కల ఐడియా వెయ్యాలి. ఏంటి పాప గారు అంత వేశారు? పెద్దమ్మ గారు మొక్కేశారా? లేదు, తొక్క మీద లెగ్గేశారు. పోయి డాక్టర్ గారిని తీసుకురా. డాక్టర్ అండి. అయ్యో, ఆ డాక్టర్ గారు రాలేదా? ఆడేమన్నా మన పాలేరేటి పిలవగా అని పరిగెత్తుకొచ్చేటానికి. అయినా విశ్రాంతి కార్డు వేసుకుని మూలకోక నీకెందుకే ఈ డాన్సులు? ఇప్పుడు డాన్స్ ఎవరు చేశారు? అప్పారావు తీసుకురాకుండా ఈ ఉడతలు పట్టేవాడిని ఎవడో తీసుకొచ్చావేంటి? మేడం, నేను ఉడతలు మిడతలు పట్టేవాడు కాదు. ఐఎమ్ డాక్టర్ ముద్దుకృష్ణ, ఎంబీబీఎస్ FRCS లండన్. ఊరు కొత్తగా వచ్చారండి. మన బెండప్పారావు అంటే గొప్ప డాక్టర్ అంట, అందుకే తీసుకొచ్చాను. ఎవరైతే మీరు చూడండి. కాదు ఎవరు? ఏం జరిగింది? కాలు జారింది. ఓహో, ఈ వయసులో కామనేలండి. ఈ అబ్బా జారింది నా కూతురు కాదు, మా అమ్మ. ఓహో, ఈవిడ ఈ వయసులోనా? ఓరే నేను తగలయ్యా, జారడం అంటే ఆధారుడు కాదు, అరటి తొక్క మీద కాలేసింది. ఓహో, తొక్క మీద స్కేటింగ్. మరి ఆ ముక్క చెప్పనే. ఇదిగో మీరు ఇట్లా భయపెట్టకూడదు, పడుకోండి. బెణుకుంటుంది. ఇంజెక్షన్ చేస్తాను. 4 రోజుల్లో లేచి కబడ్డీ ఆడేస్తారు. డాక్టర్ ఆయన మరి ఆయన ఓపెన్ చేసి చూపిస్తున్నాం. సారీ సార్, కొంచెం కాన్సన్ట్రేషన్ చేయి. ఇక నుంచి మీ ఇంట్లో ఎవరికి ఏ రోగం వచ్చినా ఫోన్ కొట్టండి, వాలిపోతాను. తీసుకురండి. ఇలాంటి పెద్ద డాక్టర్ మా ఊరు రావటం నిజంగా మా అదృష్టం అండి. హలో, 2 రోజుల నుంచి ఏమైపోయావు? అది చిన్న టెన్షన్ లో ఉంది. ఇక్కడ నీకంటే నాకే ఎక్కువ టెన్షన్ గా ఉంది. ఏమైంది? మనిద్దరం ఇక కలుసుకోలేం. ఎందుకు? ఊళ్ళోకి వాడెవడో కొత్త డాక్టర్ వచ్చాడుగా. అందుకని నన్ను వదిలేసి ఆడికి షిఫ్ట్ అయిపోయావా? ఛీ, నాయనమ్మ కాలు జారిందని నిన్ను తీసుకురమ్మని సూర్యరావుని పంపిస్తే వాడిని తీసుకొచ్చాడు. మా వాళ్ళు అతన్నే కంటిన్యూ అయిపోమంటున్నారు. వాడు నా బిజినెస్ గా కాకుండా మన లవ్ కూడా అడ్డం పడిపోతాడా? నువ్వేం చేస్తావో నాకు తెలీదు. వాడిని ఊరు నుంచి పంపించేయాలి. లేదంటే మా గురుగారు ఏ ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్ మింగి సూసైడ్ చేసుకోవాలి. నాకెందుకు ఆ డాక్టర్ని చూస్తుంటే మొదటి ఉతికే సిరిగిపోయే సీకుడు గొడ్లా కనిపిస్తున్నాడు రా. వాడు అలా కనిపిస్తున్నాడని కాదు, ఈ ఊర్లోనే కనిపించకుండా పోవాలి. దానికి ఒక ఐడియా చెప్తాను, మీరంతా హెల్ప్ చేయాలి. డాక్టర్ గారి కోసం కాదు, మీకోసం. నా కోసమా? కొంచెం పక్కొత్తవా? ఏంటి? కొంచెం కోఆపరేషన్ చేయాలి. కోఆపరేషన్ అయినా ఆపరేషన్ అయినా మా డాక్టర్ గారు చెప్తేనే చేస్తాను. నీ ఇష్టం. మేము చెప్పినట్టు చేసామనుకో నీ జాతకమే మారిపోద్ది. యాడికో వెళ్ళిపోతా. ఏం చేయాలి? సినిమాల్లో హీరోయిన్ కి చేయాలి. హీరోయినా? నేనా? అవును. ఈ ఊరోడు ఒకటి హైదరాబాద్ వెళ్ళి రియల్ ఎస్టేట్ లో కోట్లు సంపాదించాడు. వాడు సినిమా తీద్దాం అనుకుంటున్నాడు. హీరోయిన్ కొత్త అమ్మాయి కావాలంట. రాత్రి నీ గురించి చెప్పావు, మాట్లాడి ఫైనలైజ్ చేసామన్నాడు. నువ్వు అని ఈ నర్సు బట్టలు ఇప్పేసి ఏరే బట్టలు వేసేసుకున్నావు అనుకో, హీరోయిన్ లా ఉంటావు. నా దగ్గర హీరోయిన్ అయ్యే అంతుందా? ఎంత లేకపోతే నిన్నెంతలా అడుగుతావు? నువ్వు గాని హీరోయిన్ అయితే త్రిష, శ్రేయ, నయనతార, ఇలియానా అవుట్. సినిమా పేరేంటి? సందులో సంధ్య. హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్. యాక్ట్ చేస్తావా? చేస్తా. మరి నువ్వు వెళ్ళిపోతే మీ డాక్టర్ ఏం ఫీల్ అవడా? వాడేమన్నా ఒరిజినల్ డాక్టరా ఏంటి? శంకర్ దాదా MBBS లా పైరసీ డాక్టరు. అవును. ఇంతకు ముందు రాజమండ్రి గోదావరి గట్టును కూర్చొని వేరు ముక్కలు అమ్ముకునేవాడు. రండి బాబు రండి. నరాల బలహీనత, కాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు, వరి బీజం, నడుము నొప్పి, తల నొప్పి, జలుబు, బలుబు ఏదైనా సరే 10 నిమిషాల్లో మాయం. మందగుండి, దూలగుండి, తేలుగొండి, ఎర్రదోయి, నల్లఛాయ, మదనకామేశ్వరి పువ్వు, మగసరిగడ్డ, సింగినాదం, జీలకర్ర ఏదైనా సరే 10 రూపాయలే. ఓ బాటిల్ ఇవ్వండి. అదృష్టవంతుడివి. ఇది 3 పూటలా వాడు, ఉంటే రేపు వాడు. అమ్మ ఆడు బతుకదా? అది గిట్టుబాటు కావట్లేదనే డాక్టర్ వేషం కట్టి మన ఊరు వచ్చాడు. అయితే ఈ వార్తను ఇప్పుడే ఊరంతా టెలిగ్రామ్ లో చేరేసేద్దాం. మనం చెప్తే జనాలు నమ్మరు. వాడి చేత వాడు డాక్టర్ కాదని చెప్పించాలి. అదేలాగా దానికి స్కెచ్ చేశా. ఏ స్కెచ్ ఏంటి? నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. ఏంటి సంగతులు? కుక్క కరిసిందండి. ఎక్కడా? బెల్లం గంగరాజ్ ఇంటి ముందండి. బెల్లం గంగరాజు ఇంటి ముందా? గుర్రం కన్నా ఇంటి వెనకబాలని కాదు. కుక్క నిన్ను ఎక్కడ కరిచింది? అదా అండి, పెక్క మీద కరిచిందండి.
ఎప్పుడు కలిసింది? మంచాల మల్లేశ్వర అక్క కూతురు పెద్ద మనిషి చేతి కదండి ఆ రోజు అచ్చో, అది ఎప్పుడు పెద్ద మనిషి అయింది? గుర్రం కనకరాజు కొడుకు పెళ్లి రోజండి. ఓరి నీ అబ్బా, దానికి ఒక డేటు టైం ఉంటుంది లేదా? అబ్బా, ఏమైంది డాక్టర్? ఏదో కుట్టినట్టు అనిపించింది. అయ్యో అవును రక్తం కూడా వస్తుంది. ఆ కుర్చీ ఇటే. తిరుమూర్తులు ఆ, మా అనుష్కేమన్నా ఈ టెంపు వచ్చిందేట్రా? నేను చూడలేదురా. అనుష్క మీ అమ్మాయి అండి? అనుష్క అంటే సినిమా స్టార్ కాదు, ఈడు పెంచుకున్న పాము పేరు. ఒరే తాతాజీ, మీ అనుష్క ఈ వ్యాన్ కింద నుంచి వెళ్ళి ఆ ఇటుకల్లో దూరిందిరా. వెళ్ళింది వ్యాన్ కింద నుంచి పోయింది. అవునండి. అయితే మిమ్మల్ని కాటేసింది అనుష్కాయేనండి. ఏంటి మా అనుష్క మిమ్మల్ని కలిసిందా? ఏమోనయ్యా, ఈ కింద నుంచి వచ్చేది కుట్టినట్టుగా ఉంది చూడు. అదిగో 2 బొక్కలు ఉన్నాయి కదా మా అనుష్క కాటే. ఓరి లాయరు, నన్ను పాము గరిచిందా? కరిస్తే మాత్రం పేషెంట్లు అలా కంగారు పడిపోతారేటండి. మీరు డాక్టరే కదా? అయితే మాత్రం నేను మనిషిని కదా, నాకు విషయం ఎక్కదా? తొందరగా మంచి డాక్టర్ దగ్గర తీసుకుపోతాయా? చావురుకోనే, మీరే పెద్ద డాక్టర్, ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సిఎస్. మీకు పెద్ద డాక్టర్ ఎందుకండి? మీ నర్సుకి చెప్పి ఇంజక్షన్ పొడిపించేసుకోండి, టాబ్లెట్ ఫ్రీ. నాకు తెలిస్తే కదరా దానికి చెప్పి చేయించుకోవడానికి. అంటే? నేను డాక్టర్లే కాదు. నేను చెప్పానా పైరసీ అని? ఈ ఊళ్ళో కూడా లీక్ చేసేసావా? తెలిసింది కదా, తొందరగా డాక్టర్ దగ్గర తీసుకుపోయా బాబు. మన పర్వ దగ్గర తీసుకెళ్దాం. ఏట్రా పాడి మీద తీసుకెళ్ళకుండా మంచం మీద తీసుకెళ్తున్నారు? ఎవరు తీసామో? మన ఊరికి వచ్చిన కొత్త డాక్టర్ది. ఎప్పుడు పోయాడు? ఇంకా పోలేదు, దారిలో ఉన్నాడు. ఏమైంది పాపం? పాము గారిసింది, మన అప్పారావు దగ్గర తీసుకెళ్తున్నాం. అదేటి ఈడే చాలా పెద్ద డాక్టర్ కదా అని మీకు చెప్పాడు, కాదని మాకు చెప్పాడు. వీడి పెద్ద 420 కావాలంటే అడగండి. నిజమా? అవునండి బాబు, నేను డాక్టర్ని కానే కాదు, నాకు అసలు ఏమీ తెలియదు బాబు, నన్ను క్షమించండి అయ్యా. చెప్పారు కదయ్యా, తొందరగా తీసుకుపోయా, విషయం మోకాలు తడిపోయా. ఎంకయ్యమ్మా ఏం చేస్తున్నావు? వంట చేస్తున్నాను. ఓ పాలిట్రా. ఏం కూర? వాడికే పప్పు. ఉండరా, ఇదిగో మన కొత్త డాక్టర్నే పాము కరిసిందంట. మరి మందేసుకోకుండా మంచం ఎక్కాడేంటి? ఈ డాక్టర్ కాదు, పెద్ద మాయలోడంట. అందుకే మన అప్పారావు దగ్గర తీసుకెళ్తున్నాం అత్త. అబద్ధాలు చెప్పి మోసాలు చేసేవాడికి ఇలాంటి సామే వస్తది. ఇదిగో పోపు మారిపోతుందని వచ్చేవారికి ఆపండే. ఏంటంట్రా ఎంకాయ మీద అడుగుతాదట. ఒరేయ్, నన్ను గరిచింది చీమ కాదురా, పావురా. లేటు చేస్తే లేటు ముద్దుకు ఇష్టమని అయిపోతారా మీరు? తల మీరు ఊరుకోండి, వెళ్ళిపోతే ఇంకా మనసు గాయపడుద్ది. అవునరా, ఏం కూర అన్నది? ఆ పాము పప్పు. నీ అబ్బ పాము పప్పు కాదురా, మామిడికాయ పప్పు. పాముని ఎవరన్నా కూర వండుకుంటారా? మరే కరిపించుకుంటారు గాని. ఓ తొందరగా రా తల్లే. ఎందుకు ఏం పొంకరిసింది? నల్లతాస్. నల్ల తాసే అయితే పోతాడు. అంత గ్యారెంటీగానే చెప్తున్నావు. మా పెద్దమంగారు అల్లుండి కూడా ఆ. ఇలాగే నల్ల తాసు కరిస్తే అరగంటలో పోయాడు. అప్పుడే బాగుంట అయిపోయింది. ఇంకా పావుగంటే. మొన్న కడియం కొండలరావు కూడా అంతే కదా, గడ్డి మేట్లో గడ్డి పీకుతుంటే చుట్టుకుని కట్టేసింది, పుట్టుక్కున పోయాడు. అంతెందుకు దార్పుల్లో మీ ఫ్లాష్ బ్యాక్ లాపండి తల్లు. ముందు డాక్టర్ అప్పారావు దగ్గర తీసుకోండిరా మీ అబ్బ గడుపులో. అదే మరి నొలక మాసమే మోసుకెళ్తున్నారు. నన్ను అడిగితే పాడి సామాగ్రి పంపించాడు కదా. విషయం అన్నారంటే పాడి సామాగ్రి కాదండి, కట్టి సామాగ్రి ఇచ్చి కాల్ చేస్తారు. ఇంతకెవడాడు? మా నూరికి కొత్తగా వచ్చిన నకిలీ డాక్టర్. నకిలీ డాక్టరా? మరి ఎలా తొంగున్నాడా? వీడు తొంగోలేదు, పొన్నమ నాకు తొంగో పెట్టింది. డాక్టర్ డాక్టర్ అప్పారావు నీకోసం వస్తున్నాం. లక్కీగా నువ్వు ఎదురొచ్చావు. ఆ డాక్టర్ పవన్ గారు చడిచి పాము డాక్టర్ గారు వచ్చింది. ఎలాగైనా నువ్వే బతికించాలి. నేను ఆఫ్టర్ ఆల్ ఆర్ఎంపీ గాడిని, ఆయన ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సిఎస్. ఆయనకి నేను వైద్యం చేయటం ఏంటి? అయ్యో అంత మాటకు నాయన. ఎంబీబీఎస్ లేదు, నా పిండాకుడు లేదు, వేరు ముక్కల ముక్కునే వెధవని. అమ్మ దొంగ తొత్తుకోడుక ఎంత మోసం చేసావురా? ఇలాంటోడు చావాలి. ఆ, ఫోన్లేండి, తప్పు చేశాడు నొప్పుకున్నాడుగా, అతను చంపిన పాపం మనకెందుకు? రే ఇంజక్షన్ తెలిపా. ఇక మీ ప్రాణానికి ఏ డోకా లేదు. పొరపాటున రేపు మళ్ళీ పాముకి వచ్చినా అది పోవాలి కానీ మీరు పోరు. చిన్నవాడు వినండి, హెడ్ కోదాను. వస్తాను నాయన. మళ్ళీ వస్తావా? అడ్డంగానే అరికేస్తారు. మళ్ళీ ఊళ్ళో అడుగు పెట్టావంటే నువ్వురా. ఏమండి మరి నా పరిస్థితి ఏంటి? ఏంటి చూస్తున్నారు? సినిమా అయిపోయింది, వెళ్ళిపోండి. ఇంటికి వెళ్ళి పెట్టి చదువుకుని మొహానికి పౌడర్ రాసుకుని బోర్డు కింద చీర కట్టుకుని దడాలకాలు రెడీగుండు. మా వాడు రాగానే వెళ్ళిపోదు కానీ వెళ్ళిపో. ఇదిగో అప్పారావు, మొన్న కాలు బెనికితే ఈ విధవే ఏదో ఇంజెక్షన్ ఇచ్చాడు, ఏమి నొప్పి తగ్గలేదు. ఒక్కసారి వచ్చి చూడు బాబు. 2 రోజులు కాలుకి రెస్ట్ ఇవ్వండి, తగ్గిపోతుంది. జ్యూస్ తీసుకోండి. వద్దండి. ఏంటి వద్దా? ఓపర్లాంక సాగి సూర్యనారాజు గారు ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మాయి చూసిస్తానంటే వద్దంటావా? ఈ సంగతి ప్రజలు చేస్తే నా పొరమేం అయిపోతుంది. రేపు పొద్దున నేను రోడ్డు మీద తలెత్తి తిరగలనా? ఎవరన్నా మర్యాద ఇస్తాడా? జ్యూస్ తాగపోతే ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి నాకు తెలియదండి. తాగుతా.
లోపలికి రండి, ఫీజు ఇస్తాను. ఈ మాత్రం దాని ఫీజు ఎందుకండి? వద్దండి. ఏంటి వద్దా? రాజుగారి కలిగి వైద్యం చేసి ఫీజు తీసుకుంటావా? ఈ విషయం ప్రజలు తెలిస్తే ఆయన పరువు ఏమైపోద్ది? ఆయన రోడ్డు మీద తరగతి తిరగలడా? ఆయనకి ఎవరైనా మర్యాద ఇస్తారా? ఏమండే? తీసుకుంటా. అది చూడు, నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు మా అమ్మాయి ఏమి ఇచ్చినా వద్దు అనకూడదు. అర్థమైందా? అర్థమైందండి. వెళ్ళు. ఆ. నువ్వు చాలా గ్రేట్ రా. ఆ డాక్టర్ గడి పీడ వదిలించేసావు. ఈ శుభ సందర్భంలో వదులు, నాకు టెన్షన్ గా ఉంది. ఇక్కడ మాకు టెన్షన్ ఎక్కిపోయింది. ముద్దిపు టెన్షన్ పోద్ది. నేను ఇవ్వను. సరే నేను ఇస్తా. నాకు వద్దు. చూడన్నా, ఫీజు ఇస్తుంటే తీసుకోవట్లేదు. అయ్యో, మర్యాదగా తీసుకుంటావా లేక పాలని పెట్టి ఎరగొట్టించమంటావా? ఆ, తీసుకుంటానండి. అది అలారా దారికి.